ఆనంది అయితే పరిగెత్తుకుంటూ సింహాద్రి దగ్గరకు వచ్చి నాయనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని పద్మమ్మ అయితే, ఏందే ఇప్పుడు యాదొచ్చానామా మేము? ఆ జ్యోతమ్మకి ఆపరేషన్ బాగా జరిగిందా? మీ అమ్మ నాయన్ని వదిలేసి అక్కడికి వెళ్ళావు కదా, నీకు మాకన్నా ఆ జ్యోతమ్మే ఎక్కువ కదా, వెళ్ళు, ఇంకెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక సింహాద్రి కూడా ఆనందితో మాట్లాడకపోవడంతో అక్కడే అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సింహాద్రికి దాహం వేసి వాటర్ తాగాలని చెప్పి ఆ బాటిల్ కోసం ఇలా ముందుకు రాగానే అక్కడ బెడ్ పై నుండి కిందకి పడిపోతూ ఉంటాడు. అది చూసి ఆనంది అయితే, నాయనా ఆగు నాయనా, ఏంది నాయనా ఇది? మంచినీళ్ళు కావాలని అంటే నేను ఇయ్యనా చెప్పు? నన్ను అడగడానికి కూడా నీకు మనసు రాలేదా నాయనా అని చెప్పి ఆ మంచినీళ్ళు ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే సింహాద్రి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాడు. ఏంది నాయనా ఇది? నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంది తెలుసా అని చెప్పి ఆనంది సింహాద్రితో అంటుంది. అది విని సింహాద్రి ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.